సార్. సుయోధన మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్ మూవీ. సార్ మదర్ క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ సార్. సాయి కుమార్ దుర్యోధన్ లాగా చాలా బాగా యాక్ట్ చేశారు. సుయోధన అనేసి కొడుకు, కానీ తల్లి క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది. తండ్రి తనకు చేసిన పాపం లాస్ట్ లో తన కొడుకుతోనే చావాల్సి వచ్చింది. ఎప్పుడైనా అంతే సార్. సార్ చాలా బాగుంది సార్. అసలు కొత్త స్టోరీ, ఇలాంటి స్టోరీ నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫ్యామిలీతో చూడొచ్చా సార్? ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు సార్. చాలా మదర్ క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది, ఎమోషనల్ గా ఉంది కాబట్టి మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి చూసే మూవీ సార్. సాయి కుమార్ గారు ఆయన ప్రియదర్శి గారి సీన్స్ ఎలా అనిపించాయి? సాయి కుమార్ గారు ప్రేమగా నటించి మళ్ళీ ఇలా మోసం చేసి ఇంకో ఆమెను నమ్మించి పెళ్లి చేసుకోవడం, అది చాలా నాకు బాధగా అనిపించింది సార్. సార్ ప్రేమ అనేది చాలా పవిత్రమైన పదం. దానిని డబ్బు కోసం ఇలా ఆయన మోసం చేయడం అనేది చాలా, అంటే ఆమె కూడా తెలియదు, రాధా అని ఆమె కూడా తెలియదు సెకండ్ భార్యకి, కానీ ఆమె కూడా చాలా ఎక్సలెంట్ గా ఓవరాల్ గా మంచిగా మూవీ హిట్ అవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుయోధన మూవీ ఇది ఒక మంచి సెంటిమెంట్ సినిమా, ఒక మంచి కామెడీ సినిమా. అంటే ప్రతిదీ మనం ఎమోషన్ అయ్యే సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఒక చిన్న సినిమా కాకుండా పెద్ద సినిమాలకు తీసుకోపోయే సినిమా. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా. అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూర్చున్న కూడా మంచి ఎంజాయ్ చేస్తారు. అంటే వచ్చిన టికెట్ పెట్టినా కూడా చూసిన దానికి చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. అంత బాగుంది సినిమా, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే మన హీరో గారు మాత్రం సూపర్. ఎందుకంటే మనం అప్పట్లో బల్గం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో, హీరో గారు కూడా ఇది సెకండ్ మూవీ అని చెప్పొచ్చు. మంచి ఒక కంటెంట్ మూవీ, మంచి సినిమా. ప్రియదర్శి గారు అండ్ సాయి కుమార్ గారి సీన్స్ ఎలా ఉన్నాయో చెప్తున్నా. సాయి కుమార్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చిపడే. అంటే సాయి కుమార్ గారు ఒక విలన్, సారీ ఎముడు క్యారెక్టర్ చూసినా కదా ఎంత బాగా చేసింది తెలుసా. అందుకే సాయి కుమార్ గారిని మంచి క్యారెక్టర్ చేసిన మంచి అని చెప్పొచ్చు. అసలు ఆయనకు మాటల్లో సాయి కుమార్ అంత బాగా చేసిన యాక్టింగ్. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నా మాటల్లో సినిమా మాత్రం మంచి సినిమా, బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు వచ్చిన ఆడియన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సూపర్ సూపర్ సూపర్. మూవీ ఎలా అనిపించింది అన్న? ఏం చెప్పమంటావు, ప్రియదర్శి గారు పండగకి వచ్చారు, బ్లాక్ బస్టర్ కొట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ స్టార్టింగ్ నుంచే ఇంట్రెస్ట్ గా వెళ్తుంది అనమాట. ఆ సుయోధన కాన్సెప్ట్ ఏంటి, హీరో గారికి ఆ సుయోధన అనే పదం ఎందుకు వినపడుతుంది అనేది చాలా బాగా తీసుకున్నారు అనమాట డైరెక్టర్ గారు. సో స్టోరీలోనే ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ ఉంటది అనమాట. నెక్స్ట్ టైం జరిగిద్ది అసలు ఏంటి సుయోధన అనేది. ఆ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అనమాట. అసలు మెయిన్ ప్రియదర్శి గారు మదర్ కోసం ఆయన ఎంత రీసెర్చ్ చేసి అసలు చాలా బాగా చూపించారు. విలన్ ఎవరు అనేది చాలా సస్పెన్స్ ఉంటది అనమాట. లాస్ట్ వరకు కూడా చూస్తున్న సేపు అయితే అసలు గూస్ బంప్స్ అనమాట. ఇంట్రెస్ట్ గా ఉంటది అనమాట. చాలా బాగుంది. ప్రియదర్శి గారు అండ్ సాయి కుమార్ గారి కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాను? రెగ్యులర్ గా కాకుండా కానీ కొత్తగా అనిపించింది. మెయిన్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ అయితే ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్ కంటే ఈ క్యారెక్టర్ కొత్తగా ఉంటది అనమాట. సో చాలా బాగుంది చూస్తున్నాను సేపు. ఆయన విలన్ గా చేస్తారనుకోలేదు, కానీ ఆయన అసలు ఆ గెటప్ లోనే చాలా బాగుంది. సో ఈ మెయిన్ హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటది అనమాట. సో ఒత్తు పండక్కి ఒత్తు వర్మ అంటారు కదా, అలాంటి సినిమా. సుయోధన మాత్రం మామూలు లేదన్న. ఇప్పుడున్న రాజకీయ పరంగా చూపించారన్న, చాలా బాగా చూపించారు. సాయి కుమార్ గారి క్యారెక్టర్ మాత్రం జీవించారన్న. ఇప్పుడు దాకా చాలా మంది ఎముడు క్యారెక్టర్లు వేశారు, కానీ చాలా మంది వేశారు, కానీ క్యారెక్టర్లు మాత్రం సాయి కుమార్ మాత్రం జీవించారు. చాలా బాగుందన్న. అంటే ప్రియదర్శి గారు అండ్ సాయి కుమార్ కాంబినేషన్ సీన్స్ ఎలా అనిపించాయి? హీరోయిన్ ఎలా పర్ఫార్మ్ చేసింది? హీరోయిన్ మాత్రం నేచురల్ బ్యూటీ, నేచురల్ గా చేసింది. ఇప్పుడు మా విలేజ్ లో ఎలా ఉంటుందో, ఒక పల్లెటూరులో లేకపోతే ఒక సిటీలో ఎలా ఉంటుందో అలా చూపించారు. సాయి కుమార్ గారు మాత్రం ఒక రాజకీయ నాయకుడిగా లేకపోతే ఒక దుర్యోధన క్యారెక్టర్ గా రెండు క్యారెక్టర్లు కూడా న్యాయం చేశారంటే సాయి కుమార్ గారు. సో ఓవరాల్ గా మూవీ పండుగ రోజు హిట్ అంటారా? హిట్ అన్న, చెప్తున్నాం కదన్నా. మనకి ప్రియదర్శన్ గారికి బలగం తర్వాత మరో హిట్ ఇదే ఈ సినిమా. హాయ్ సార్, ఎలా అనిపించింది సార్ సుయోధన మూవీ? సుయోధన మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవ్ గారు ఫస్ట్ ఫిలిం కాబట్టి నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మళ్ళీ ప్రతి ఒక్క సీన్ ఎంగేజింగ్ ఉన్నది. క్రైమ్ మిస్టరీ అయినా సరే, ట్విస్ట్ రివీల్ చేయడం అయినా సరే. మళ్ళీ మెయిన్ థింగ్ ప్రియదర్శి గారు ఆయనకు కెరియర్ లో కామెడీగా చేసిండు, హీరోగా చేసి అన్ని చేసిండు. ఒక క్రైమ్ థ్రిల్లర్, ఒక మిస్టరీ, అరే ఒక ట్విస్ట్ మీద ట్విస్ట్ అని చెప్పేసి ఒక ఎంగేజింగ్ గా ఫీల్ అయిపోయినా నేనైతే మూవీ అయితే. మళ్ళీ ఒక ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఒక్క వెళ్ళిపోతుంటా సినిమా. ఒక్క సీన్ కూడా అరే నాకు ఇట్లా బోర్ అనిపించింది అని చెప్పేసి అనిపించదు. ఓవరాల్ గా హిట్ ప్రియదర్శి గారి కెరియర్ లో ఒక క్రైమ్ థ్రిల్లర్ లా ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. థ్యాంక్ యూ సార్. సుయోధన మూవీ
సుయోధన మూవీ చాలా మంచి మూవీ భయ్య, చాలా బాగుంది, ఇంట్రెస్ట్ గా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ, ప్రొడక్షన్ హౌస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సినిమా అనమాట. ప్రియదర్శన్ అన్న గురించి ఒకటే మాట చెప్పాలి, ఏ సినిమా చేసినా మామూలు కాదు, క్రేజీగా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అలాంటిది ఈ సినిమా కూడా చాలా మంచిగా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే సాయి కుమార్ గారి గురించి చెప్పుకోవాలి. ఈ సినిమాలో తండ్రి క్యారెక్టర్ ఒక అద్భుతమైన క్యారెక్టర్ అన్నమాట. అంటే అసలు ఆ స్టోరీ రివీల్ చేయొద్దు, ఖచ్చితంగా చెప్తున్నా, ఖచ్చితంగా థియేటర్ కలిసి చూడాల్సిన సినిమా. సాయి కుమార్ గారి యాక్టింగ్ గురించి కానీ, అలాగే ప్రియదర్శన్ అన్న డైలాగ్ డెలివరీ కానీ, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా. అలాగే ప్రతి ఒక్కరికి భయ థియేటర్కి వెళ్తే ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఇంట్రెస్ట్ తోటి అయితే సినిమా ఖచ్చితంగా చూస్తారు. అలాగే చాలా రోజుల తర్వాత ప్రియ గారు, ఆ ఓల్డ్ హీరోయిన్ ప్రియ గారు ఇప్పుడు ఇందులో మదర్ క్యారెక్టర్ గా చేశారు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు, ఆ డైరెక్టర్ చెప్తున్నా మంచి స్టోరీతో వచ్చాడు. అలాగే ఖచ్చితంగా చెప్తున్నా తను మంచి స్థాయిలో ఉంటాడు, ఒక మంచి పెద్ద బిగ్ డైరెక్టర్ అయితే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసినప్పుడు అయితే అలా అనిపించింది. ఓకేనా, థ్యాంక్ యూ, మంచి సినిమా.